కర్షకుల పండుగ కనుమ పండుగ. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటుతాయి. 3 రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా 3వ రోజున కనుమ పండుగగా జరుపుకుంటాం. కనుమ పండుగ ముఖ్యంగా కర్షకుల పండుగ. ఈ రోజున పాడి పంటలను, పశు సంపదలను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం సంప్రదాయం. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మ ఆరాధన విశేషంగా చేసే ఈ కనుమ పండుగ రోజు కొన్ని సాంప్రదాయాలు తప్పకుండా పాటించాలని శాస్త్రం చెబుతోంది. కనుమ పండుగ రోజున కూడా తప్పకుండా తలంటు స్నానం చేయాలి. శాస్త్ర వచనం ప్రకారం కనుమ రోజున కాకి కూడా మునుగుతుందంటారు. కనుమ పండుగ రోజున ఆడపడుచులు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకుంటారు. అంతేకాదు కనుమ రోజున మినుములు తినాలని అంటారు. అంటే మినపప్పుతో చేసిన గారెలు వంటివి. ఆయుర్వేదం ప్రకారం చూస్తే మినుములు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. శీతాకాలం కాబట్టి మినపగారెలు తినడం ఆరోగ్యానికి మంచిది. నిజానికి పండుగల పేరుతో మనం చేసుకునే ప్రతి వేడుకకు ఒక శాస్త్రీయత ఉంటుంది. కనుమ పండుగ రోజున సంవత్సరమంతా రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను కృతజ్ఞతాపూర్వకంగా అలంకరించి పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు. గంగిరెద్దుల వారు విశేషంగా ఇల్లిల్లు తిరుగుతూ గంగిరెద్దు చేత అందరికీ ఆశీర్వాదములు ఇప్పిస్తూ వారి నుంచి బియ్యం, పాత వస్త్రాలు వంటివి సేకరిస్తారు. కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్లు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తర్వాత ఆ పొంగళ్లను తమ పంట పొలంలో చల్లుతారు. ఆ విధంగా చేయడం వలన కొత్త సంవత్సరంలో కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. ఈ రోజునే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో దేవాలయాలలోని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తోటలోనికి తీసుకెళ్తారు. ముఖ్యంగా నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఈ వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది. తిరుమలలో శ్రీవారి పార్వేటి ఉత్సవం కనుమ రోజున ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కాబట్టి ఈ కనుమ పండుగ మానవులకే కాదు పశుపక్షాదులకు కూడా పండుగే. అందుకే సంక్రాంతి అంటేనే రైతుల పండగ. ఈ పండుగ రోజులలో పెద్దలు పిల్లలు కలిసి గాలిపటాలు కూడా ఎగురవేస్తారు. అందరూ ఇళ్ల ముందు విశేషంగా రథం ముగ్గును కూడా వేస్తారు. ఈ రోజున దేవాలయాల వద్ద జరిగే జాతరలు కూడా ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. భోగినాడు గౌరీదేవి రూపంలో గొబ్బెమ్మలను పెట్టుకుంటారో వారు తమ సమీపంలోని నదుల వద్దకు గాని చెరువుల వద్దకు గాని వెళ్లి గొబ్బెమ్మను ఆ నీటిలో నిమజ్జనం చేసి అక్కడే బంధుమిత్రులతో కలిసి గొబ్బెమ్మకు నైవేద్యం పెట్టిన వంటకాలను భుజిస్తారు. సిరి సంపదలు తాము భోగించుకోవడమే కాకుండా భాగించుకోవడం అంటే అందరితో కలిసి పంచుకోవాలన్నదే ఈ సంక్రాంతి పండుగ ఉద్దేశం. యాంత్రిక జీవనం నుంచి మార్పు తెచ్చి మనలో కొత్త ఉత్సాహాలను, ఆనందాలను ఇచ్చే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోండి. అందరికీ ఆనందాన్ని పంచండి. అందరూ సొంత ఊళ్లకు వెళ్లి బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుందాం. పిల్లలకు మన పండుగల విశిష్టతను తెలియచేయడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు భద్రంగా అందిద్దాం. ఇవేనండి కనుమ పండుగ విశేషాలు.